మేము చెర్లో అయితే చేపలు పట్టేసామన్నమాట. ఇంకా పొయ్యి మీద అయితే చేద్దాం రండి. ముందుగా కుండ అయితే ఒకటి పెట్టుకుందాము. అందులో ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కాక కొద్దిగా కరివేపాకు, మెంతులు, జీలకర్ర, మిరపకాయలు వేసుకుందాము. ఆనియన్ వేసుకొని బాగా వేయించుకుందాము. ఒక 2 ఆనియన్స్ ని బాగా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇలా కుండలో చేసుకుంటే చేపల పులుసు భలే టేస్ట్ వస్తుంది అనమాట. ఆనియన్ బాగా వేగాక ఒక 2 టమోటాలను అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా మూత పెట్టుకొని బాగా వేయించుకుందాము. రుచికి తగ్గట్టుగా రాళ్ళుప్పుని అయితే వేసుకుందాము. ఇప్పుడు చింతపులుసుని అయితే వేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా మిరప్పొడిని, కొద్దిగా పసుపుని వేసుకొని అయితే కలుపుకుందాము. ఇప్పుడు బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకుందాము. ఈ చింతపులుసే అన్నమాట ఈ చేపల పులుసుకి మంచి టేస్ట్ ఇచ్చేది. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే కొంచెంసేపు ముక్కని ఉడకనిద్దాము. ఆ లోపు ఫిష్ కబాబ్ ని ప్రిపేర్ చేసుకుందాము. ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఫిష్ కబాబ్ పౌడర్, ఒక నిమ్మకాయని అయితే వేసుకొని ఒక ముద్దలాగా అయితే చేసుకుందాము. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇలా గెంటితో కాకుండా ఇలా కూరని ఇలా కలిపి ఒక 5 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టుకొని దింపితే కూర రెడీ. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని ముక్కలు బాగా దట్టించి పెన్ను మీద కాల్చుకొని తింటే అప్పా ఆ టేస్టే వేరండి. చూసారా పీస్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఫైనల్ టేస్ట్ చేసే వీడియో మిస్ అయిందనమాట, క్షమించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేసుకోండి.